పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో భారీ రేంజ్ లో రామాయణ మూవీ రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతూ ఉంది. ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆ సినిమా మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదలవ్వనున్నాయి. సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సీతగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణుడిగా స్టార్ హీరో యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, లక్ష్మణుడిగా రవి దుబే యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో రామాయణ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలుండగా రీసెంట్ గా మేకర్స్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసి వాటిని ఆకాశాన్ని తాకేలా పెంచారు. విజువల్ వండర్ గా సినిమా ఉండనుందని చెప్పిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. అంతలా అందరినీ ఆకట్టుకుంది. అయితే రామాయణ మేకర్స్ గ్లిమ్స్ అరబిక్ వెర్షన్ ను ఇటీవల రిలీజ్ చేశారు. దీంతో సినిమాను అరబిక్ భాషలో కూడా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే గ్లిమ్స్ అరబిక్ వెర్షన్ ను విడుదల చేయడం ద్వారా సినిమా గ్లోబల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ను మేకర్స్ ప్రారంభించినట్లయింది. ఎందుకంటే ఓవరాల్ గా రామాయణ ప్రపంచ వ్యాప్తంగా 45 నుండి 50 భాషల్లో విడుదల అవనున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరిగినట్లు లేదు. అన్ని భాషలంటే నెవర్ బిఫోర్ ఏమో. నిజానికి అరబ్ దేశాల్లో రామాయణం ఆధారంగా నిర్మించిన మూవీ ఇప్పటి వరకు ఏమీ లేదు. కానీ రామాయణ మహాభారతాలను అరబిక్ భాషల్లోకి అనువదించే ప్రయత్నాలు జరిగాయి. ప్రముఖ లెబనీస్ కవి వడి అల్ బుస్తానీ 2013లో రామాయణాన్ని అరబిక్ లోకి అనువదించారు. కువైట్ కు చెందిన అబ్దుల్లా అల్ బరూన్ కూడా ఇతిహాసాలను అరబిక్ లో అనువదించారు. ఇప్పుడు రామాయణ మూవీ అరబిక్ లో కూడా రానుంది. సినిమాలోని కొన్ని పాత్రల పేర్లు స్థానిక సంస్కృతికి అనుగుణంగా మార్చుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రామాయణ మేకర్స్ భారీ ప్లాన్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. తమదైన శైలిలో సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మరి బాలీవుడ్ రామాయణకు అరబ్ దేశాల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.